రమగారు నమస్తే అండి. నమస్తే జయ. రమగారు, మనకి ఎవరైనా సహాయం చేశారనుకోండి, తిరిగి వారికి మనం సహాయం చేయాలి అని మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఎప్పుడు మాటల ద్వారా చెప్తూ ఉంటాం. నీకు ఎవరైనా హెల్ప్ చేశారా, నువ్వు హెల్ప్ చేయనా. ఎవరు చేయకపోయినా నువ్వు చేసావనుకో, రేపటి రోజున వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, అది ఏదో ఒక రూపంలో అనేసి. దీన్ని ఏదన్నా మనం ఒక స్టోరీ రూపంలో చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కదా. ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఉపకారికి ప్రత్యుపకారం చేయటం అంతే. ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలి. ఉన్నాయి మంచి మంచి కథలు, చందమామ కథలు చాలా బాగుంటాయి. చాలా చెప్పుకున్నాం కూడా మనం కదండి. చెప్పుకున్నాం. ఇవి మనకి కాశీ మజిలీలో కనపడతాయి, ఉంది కదా, కథా సరిత్సాగరంలో కనపడతాయి. అబ్బో, తాతమ్మ కథలు, పెద్దమ్మ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, ఎన్ని చోట్ల పెదరాశి పెద్దమ్మ కథలు బోల్డ్ ఉంటాయి, అందులో కూడా కనిపిస్తాయి. నీతి కథలన్నింటిలో కూడా ఇవే ఉంటాయి. ఇవే ఉంటాయి. పూర్వం అంట ఒక అడవిలో నాగన్న అని ఒక పాములు వాడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడంటే పాము నాదస్వరం ఊది బయటికి వచ్చిన పాముల్ని పట్టేసేవాడు. ఒకనాడు ఇతను నాదస్వరంకి బూర చేసుకోవాలి కదా, పాతది పాడైపోతే కొత్త బూర చేసుకోవడం కోసం అడవిలోకి వచ్చాడు. వెదురు ఉంటాయి కదా, ఆ బొంగు తీసి దాన్ని పువ్వు అని ఊతే, దాంతో ఇక ఫ్లూట్ చేస్తారు. ఊతూ ఉంటే ఏమైంది, ఆ వెదురు పొద పక్కన ఒక పెద్ద పొట్ట ఉంది. వెదురు పొదకి అవతల భాగంలో ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద పుట్ట, ఈ వెదురు పొద ఇట్లా దగ్గరగా. అయితే ఆ పుట్టలో నుంచి ఒక తెల్లటి పాము బయటకు వచ్చి ఇతను ఊతుంటే ఆడుతోంది పాము. చూశాడు చటుక్కని ఏం చేశాడు, ఒక బుట్టలో పెట్టేశాడు. దాని మీద ఇట్లా గుడ్డ వేసేసి పట్టేసి బుట్టలో పెట్టేసరికి ఆ పాము మానవ భాషలో, బాబాబు నన్ను వదిలేయరా నాయన, నీ సంగీతం బాగుందని వచ్చాను, మానవుడు నన్ను ముట్టుకోకూడదు, నన్ను వదిలిపెట్టేయమని అడిగితే ఏం అడిగినా ఒప్పుకోలే. నేను బతకడానికి తీసుకున్నాను, నువ్వు అడిగితే వదిలేస్తానేమిటి అన్నాడు. ఇంతలో ఏమైంది, ఒక దయామయుడు మహానుభావుడు ఒక ఆయన ఎదురొచ్చాడు. ఆయన పేరే దయామయుడు. ఆయన కరుణతో ఉండే మనిషి. ఆయన ఆ ప్రాంతపు పరగణాకి రాజు, చిన్న రాజు అనుకో, సామంతరాజు అంటాం కదా. అయితే ఆయన గుర్రం మీద ఏటో వ్యాహ్యాలకు వెళ్తూ, ఏమిటో నాగన్నా మంచి బుట్ట పుచ్చుకుని బయలుదేరావు, ఎక్కడికి రా అంటే, అయ్యగారు ఇవాళ భలే పామును పెట్టానండి చూడండి అని బుట్ట తెరిచి చూపించాడు. ఆ బుట్టలో కనపడిన చక్కటి తెల్లగా మిసమిసలాడిపోతున్న పామును చూసేసరికల్లా నేను ఆశ్చర్యపడి, ఏదో జాతిగల పాము రా ఇదే అన్నాడు. అవునండి అంటే ఆ పాము నోరు తెరిచి ఈయనకు చెప్పింది, బాబు నన్ను వదిలిపెట్టించండి, నన్ను వదిలేయచ్చండి, నేను మీరు సంగీతం పాడుతుంటే సంగీతానికి ఆకర్షించబడి వచ్చానండి, నేను మనుషుల చేతిలో ఉండేదాన్ని కాదు, నన్ను వదిలిపెట్టించండి అంటే, వదిలేయరా అన్నాడు ఆయన. అనేసరికల్లా నాగన్న అన్నాడు, అట్టేట వదిలేస్తాం బాబు, నేను బతకడానికి తీసుకున్నా, దీన్ని ఆడిస్తే ఇంత గొప్ప పాము జనాలు చూసి డబ్బులు వేస్తారండి, అమ్ముకున్నా నాకు డబ్బులు వస్తాయి, చంపేసి చర్మం ఒలవను, మామూలుగా అయితే ఇట్లా చేస్తా, చర్మం ఒలిచేసి పాము చర్మం కొంటారు, ఇప్పుడు ఈ పాము బాగుంది కాబట్టి జనాలందరికీ చూపించి డబ్బులు అడిగి తెచ్చుకుంటాను, నేను ఇవ్వనన్నాడు. అంటే అట్లా కాదని ఆయన మీరు ఏదైనా కొనుక్కోండి అన్నాడు. కొనుక్కొని ఏం చేసుకోనండి, ఆయన మెడలో మంచి ఖరీదైన ముత్యాల హారం ఉంది. ఆ ముత్యాల హారాన్ని ఇచ్చాడు. పాపం బతిమలాడుతుందిరా, ఏ సర్పం మనతో మాట్లాడుతున్నది, ఏదో దేవతా సర్పం, తనంతటా తను వెళ్ళిపోగలిగే శక్తి లేదు, దానికి మాట్లాడగలిగే శక్తి ఉంది, వదిలిపెట్టేయమని ముత్యాల దండ ఇచ్చాడు. ఇస్తే వాడు ముత్యాల దండ చూసుకొని పావును దాడిచ్చేదానికంటే దీనికి ఎక్కువ వస్తాయి, ఒక కాగితం రాసివ్వండి, నేనే నాగన్నకి ముత్యాల దండ ఇచ్చాను, లేకపోతే ఇది అమ్మడానికి వెళ్తే రాజుగారి ముత్యాల దండ అని పట్టుకుంటారు అని కాగితం రాయించుకున్నాడు. ఆకు మీద రాజుగారి చేవరాలు తీసుకుని ఆ ముత్యాల దండ పెట్టుకుని పావును వదిలిపెట్టాడు. పాము బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు. ఈ దయామయుడు సరే ఇంకేముంది మన పని అయిపోయిందని ఆయన దారిని ఆయన ఇంటికి పోయాడు. కొంతకాలం గడిచిపోయాక ఆయన ఆ పరగణాలకి రాజు కదా, ఈయనంటే గిట్టని వాళ్ళు కొంతమంది చక్రవర్తికి ఈయన మీద బోల్డ్ని కొండాలు చెప్పారు. ఈయన దగ్గర నుంచి డబ్బులు రావని, అంటే వీళ్ళు ఏం చేయాలి, సామంతరాజులు వాళ్ళ ఊళ్ళో ఉన్న వసూలు చేసి చక్రవర్తికి శిస్తు కట్టాలి. చక్రవర్తికి శిస్తు కట్టాల్సి వచ్చినప్పుడు మాకు కొంచెం క్షామం వచ్చింది, మాకు కొంచెం వానలు పడ్డాయి, మాకు శిస్తులు తక్కువ వచ్చినాయి, మేము కూడా మీకు తక్కువే ఇస్తామని తక్కువ ఇచ్చాడు 2 సార్లు. ఆయన కాదని అన్నీ బాగానే ఉన్నా ఈయనే మిమ్మల్ని మోసం చేశాడని చక్రవర్తి దగ్గర చెప్పిస్తే ఆయన కాస్త పట్టించేశాడు. ఈయన్ని బంధించి రాజ్యం మేము స్వాధీనం చేసుకుంటాము, నీకు రేపు విచారణ చేసి శిక్ష ఇస్తామని తీసుకొచ్చి జైల్లో పారేశారు. ఏం చేస్తాడు పాపం, ఆయన చేయగలిగేది ఏమీ లేదు. దయామయుడు సరే వచ్చి జైల్లో కూర్చున్నాడు. ఒకనాటి సాయంకాలం అది జైల్లోకి వచ్చిన 2-3 రోజుల తర్వాత, కొద్ది రోజుల తర్వాత ఈ దీని దగ్గర తలుపు దగ్గర ఏదో మెదులుతున్నట్టు కనపడింది ఆయనకి.
ఏదో మెదులుతుంటే అవి చీకటి కొట్లుగా ఉంటాయి, చెరసాలనేం వెలుతురులు ట్యూబ్లైట్లు ఉంటాయి, ఏం ఉండవు. పైగా అప్పట్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద షెడ్లు హాల్స్ చేసేవాళ్ళు కాదు, జనరల్గా గుహలు తొలిచేవాళ్ళు. లోపలికి పెద్ద వెలుగు రాదు, వాళ్ళు దీపం పుచ్చుకొస్తేను బయట పెళ్ళున ఎండగాస్తే కొంచెం డే టైం ఉంటుంది. అందుకనే జైళ్ళలో ఉండే వాళ్ళు మగ్గిపోయి మరణించేవాళ్ళు, ఎండ వెలుతురు లేక. ఈయన అక్కడ ఏదో కదులుతోందని చూసేసరికల్లా చాలాసేపు చూసాక ఆయనకి తెలిసింది అదొక సర్పం. పాముని కేకలు పెడదామనుకున్నాడు. అయితే పాము మానవ భాషలో మాట్లాడింది. రాజా అరవకు, నన్ను గుర్తుపట్టలేదా? కొంతకాలం క్రితం నన్ను వదిలిచ్చావు కదా పాములు నాగన్న దగ్గర నుంచి. సరే రా వచ్చి కూర్చోమన్నాడు. ఆయన ఒక గట్టు మీదకి వచ్చింటే పాము కింద నుంచి పైకి వచ్చి గట్టు మీదకి వచ్చింది. నువ్వు నాకు మహోపకారం చేసావు, ఎవడూ చెయ్యింది. నీ మెళ్ళో ఉన్న హారం ఇచ్చి నన్ను బతికిచ్చావు, నీకు ప్రత్యుపకారం చేయడం కోసం వచ్చాను నేనంతే. నువ్వేం చేస్తావమ్మా నాకు అన్నాడు. ఏం చేస్తావు అంటే, అది కాదు, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తా, ఓ పని చేస్తా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. రేపు తెల్లవారగానే చక్రవర్తి మెడకు చుట్టుకుని కూర్చుంటాను. చక్రవర్తిని రక్షించే ఉపాయం నాకు తెలుసని చెప్పు. నువ్వు కనపడి నాతో మాట్లాడాక నేను వెళ్ళిపోతాను, నువ్వు బతికిపోతావంది. బాగానే ఉందిగా, చాలా బాగుంది. సరే మర్నాడు పొద్దున ఏం చేసింది, తన నిద్రలు ఇచ్చేసరికల్లా టముకు వినపడుతోంది బయట. చక్రవర్తి భుజాల మీదకి ఎక్కి మెడ చుట్టూతా చుట్టుకుని ఉంది ఒక కాల సర్పం, ఒక శ్వేత సర్పం, చాలా పెద్దది. ఈ పాముని చక్రవర్తికి ఏమీ కాకుండా తప్పించగలిగే వాళ్ళు ఉన్నారా ఎవరైనా? పాము మంత్రం తెలిసిన వాళ్ళు కానీ, మంత్రశాస్త్రజ్ఞులు కానీ ఎవరైనా. సాధారణంగా పాములకి మంత్రం వేస్తారు, ఆ మంత్రం కట్టుకి పాము మెత్తబడిపోతుంది, తలకాయ దించేస్తుంది, ఈజీగా తీసేస్తారు. కానీ వచ్చింది ఏమిటి, మానవ భాషలో మాట్లాడగలిగే సర్పం. అక్కడున్న ఆ ఊళ్ళో ఉన్న మంత్రగాళ్ళంతా ట్రై చేశారు, అదేం వాళ్ళకి లొంగల. అప్పుడు టముకేస్తున్నారు ఊళ్ళో, ఉదయం 11 గంటల వేళ. ఆయన పొద్దునే వచ్చింది పాము. వీళ్ళు చాలా ట్రై చేశారు. ఆయనకి మెడకి 2 చుట్లు చుట్టుకుని ఇట్లా ఉంది, శివుడి మీద నుంచున్నట్టు తెలుస్తోంది. ఏదో కారణంతో ఇది పట్టుకుంది అని. కానీ ఏం చేయాలి, కాటేయటల్లా బెదిరిస్తోంది అంతే. సరే అక్కడి నుంచి ఏమైంది, వచ్చేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఆ టముకు విని అక్కడ కాపలా వాడితోటి ఆ మంత్రం నాకు తెలుసురా అని చెప్పేసరికల్లా ఆశ్చర్యపడి, బాబు మీకు తెలుసా అంటే, నిజంగా అంటే నాకు తెలుసు అనగానే ఈయన దయామయుడు, ఫలానా ఊరికి సామంతరాజు, అవి తెలుసు వాళ్ళకి. గబగబా 2-3 కలిసి ఆయన ఎత్తుకొచ్చేసారు, ఇక్కడికి బయటికి తీసుకొచ్చారు. రాజుగారికి మంత్రం వేయగలడు, ఈయన చక్రవర్తికి మంత్రం వేయటం ఈయనకి జాతొచ్చు అని ఆయన సభాభవనంలో అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. సభలో ఇంచి లోపల తీసుకుపోయి, ఈ భవనాలన్నీ దాటితే వెనకాల ఎక్కడో ఉంటుంది అంతఃపురం, అక్కడికి తీసుకెళ్లారు. రాజు నిట్ట నిలువును కూర్చుని ఉన్నాడు, ఆయన మెడ చుట్టూతో సర్పం చుట్టుకున్నాడు. ఏం చేశాడంటే ఆ సర్పాన్ని చూశారు కల్లా, అంతకుముందు ఫస్ట్ టైం వెలుగులో చూశాడు. నిన్న సాయంత్రం చీకట్లో కనువెలుగుగా ఉంది, ఎక్కువ వెలుతురు లేదు. ఆ పెద్ద మహాసర్పం తెల్లటిది. అతను చూసినప్పటికీ ఇప్పటికీ సైజు కూడా పెరిగింది, పెద్దదయింది. ఈయన దండం పెట్టి ఏమన్నాడంటే, మర్రి చెట్టు కింద వెదురు పొదుంది, మర్రి చెట్టు పక్కన వెదురు పొదుంది, ఆ రెండింటి మధ్యలో నీ పొట్టుంది. ఓ మహానాగమా, అక్కడికి వెళ్ళిపోయి హాం హ్రీం ఫట్ హోం ఓం అని ఒక 5-6 మంత్రాలు చదివాడు, దొంగ మంత్రాలు. పాము నిశ్శబ్దంగా ఈ మెడ చుట్టూతా ఉన్న చుట్ట విప్పదీసేసి జనాలంతా కర్రలు కటార్లు పుచ్చుకుని ఉంచున్నారు. ఇతను ఏం చెప్పాడంటే, సర్పం వెళ్ళిపోయేటప్పుడు ఎవ్వరూ దాన్ని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే రాజును కాటేస్తుంది మళ్ళీ, దానికి ఏ హాని తలపెట్టకూడదు అంటే. సరే అందరూ కర్రలు పక్కన వారేసి దండం పెట్టి నుంచున్నారు. ఈ మంత్రాలన్నీ అవ్వగానే పాము చుట్టలు విచ్చి ఏడిచేసింది, నిదానంగా పాక్కుంటూ తన దారిని తను ఒక బిల్లంలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తన ప్లేస్కి తను వెళ్ళిపోయింది. చక్రవర్తి ఆశ్చర్యపోయాడు, ఇదేం మంత్రం, పాము అంత ఫూత్కారం చేసి అది బుసగొడుతుంటే భయం వేస్తోంది, ఉణికిపోతున్నారు. రాజు అయితే పిచ్చివాడైపోయాడు కాసేపు. అంత సర్పం నీ మాట వింది, నువ్వు చాలా మంచివాడివి అంచేతే విన్నది నీ మాట నేను నమ్ముతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని ఈయన్ని పంపించేసి, ఎవరైతే ఈయన మీద కొండాలు చెప్పారో వాళ్ళ నిజం పూర్తిగా తెలుసుకున్నాడు. అతను చెప్పింది నిజమేనని ఆయన అబద్ధాలు చెప్పడం. ఆ తర్వాత ఈ దయామయుడికి ఆయన సామంతరాజ్యం ఆయనకు అప్పచెప్పేశారు. ఇంక ఎప్పుడు రాజుతోటి అతనికి ఏ ఇబ్బంది రాలా. పైగా ప్రజల్లో కూడా ఈయన ఇంత గొప్పవాడు అనే ఫీలింగ్ తోటి ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. అతనితోటి ఇంకా ఎవ్వరికి ఏ తకరారు ఏ ఇబ్బంది రాకుండా ఉండిపోయింది. ఈ పాము ప్రత్యుపకారం చేసింది. ఒక జంతువు, ఒక సాధారణంగా తన దారిని తను పోయేటువంటి విష జంతువు అదే ఉపకారం చేసినప్పుడు మనుషులను మనం చేయొద్దు. ఉపకారం చేయకపోతే అపకారమైనా చేయకుండా ఉండాలి కనీసం. అది నువ్వు హెల్ప్ చేయలేకపోతే చెడగొట్టద్దు కనీసం. లేదా నీకు హెల్ప్ చేసిన వాడికి తప్పకుండా హెల్ప్ చేయాలి.
ఇప్పుడు ఎవడో నీకు చేశాడు, వాడికే చేయలేకపోయావు, ఇంకెవరికైనా చేయి ఉపకారం. అది అదైనా చెయ్యాలి. ప్రత్యుపకారం ఒక గొప్ప క్రియ, కానీ ఉపకారం చేయటం అనేది చాలా అద్భుతమైన క్రియ. నీకు హెల్ప్ చేసిన వాడికి నువ్వు హెల్ప్ చేయడం గొప్పేం కాదు, అసలు మొదట హెల్ప్ చేశాడు చూడు రాజు, అది గొప్ప. ఎస్. కాబట్టి ఈ రెండు గొప్పల్ని సొంతం చేసుకోవాలి. ఎప్పుడు ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేయాలి. నీడీ పీపుల్కి హెల్ప్ చేయటం, నీకు సహాయం చేసిన వాడికి తిరిగి సాయం చేయటం, ఈ రెండింటిని పిల్లలకి మనం నేర్పించాలి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దెయ్యం కథ ఒకటి చెప్పండి అండి. చాలా రోజులైంది కదా. సరే చెప్తాం. ఒక పల్లెటూరులోనట ఓ వీరయ్య మంగమ్మ అని భార్యాభర్త ఉండేవాళ్ళు. అయితే వీరయ్య చాలా సాధు మనిషి, గంగిగోవు లాంటి వాడు. వీళ్ళకు ఒక కొడుకున్నాడు, వాడి పేరు రాజయ్య. అచ్చు వాళ్ళ నాన్నలేనే ఉండేవాడు. వెనకని చూస్తే వాళ్ళ నాన్నే నడుస్తున్నట్టు ఉండేది. వీళ్ళు ఏదో చిన్న పొలము, చిన్న వ్యవసాయం చేసుకుంటూ బాగానే ఉండేవాళ్ళు. ఒకనాడు పొద్దున్నే పొలం వెళ్ళిన వీరయ్య సాయంకాలానికి శవమై తిరిగి వచ్చాడు. పాప పాము గరిచి చనిపోయాడు. చనిపోయేసరికల్లా ఇక ఇంటికి తీసుకొచ్చారు. లేకపోతే ఏముంది పాపం, బాధపడతారు, ఇంక చేయగలిగేది ఏం లేదు కదా. ముందే తెలిస్తే ఏ మంత్రమో మా ఇంకోటో తావిదో కట్టించే వాళ్ళు ఏమీ రాలేదు, శవమే వచ్చింది ఇంటికి. సరే ఏడ్చి ఏడ్చి సమస్యలిపోయిందట మంగమ్మ. వాడి తీసుకెళ్ళిపోయారు. ఈ సమస్యలిపోయి ఉండి మంచానికి ఆనుకుని అలా పడున్న మంగమ్మకి ఒక పెద్ద పీడకలు వచ్చింది. ఏమిటా, తన భర్త చితిలోంచి లేచి గుడ్ల గూబలాగా అరుస్తూ పిశాచంలాగా మారిపోయినట్టు కాలొచ్చింది. మర్రి చెట్టు మీద ఎక్కేసినట్టు కనపడింది. ఇవిడు కేవ్వుమని పెద్ద కేక పెట్టి లేచి చుట్టుపక్కల అందరూ బోధార్చడానికి అమ్మలక్కలు చేరుతారుగా, ఏమిటమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా ఎందుకమ్మా అంటే, మా ఆయన దయమైనట్టు కాలొచ్చింది పెద్దక్కయ్య అని ఆ అక్కయ్యకి చెప్పింది. అయ్యో అయ్యో ఇటాకలొచ్చింది చెప్పుకున్నారు. వీరయ్య చచ్చి దయమయ్యాడు పాపం అని కూడా చెప్పేసుకున్నారు. అయిపోయింది. ఇది జరిగిన 3వ రోజున శ్మశానం దగ్గరున్న మర్రి చెట్టు మొదట్లో ఒక వ్యాపారి ఇంచుమించుగా శోషొచ్చి పడిపోయి చచ్చిపోయినంత పని అయ్యి గుడ్లు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉన్నవాడిని ఒకరిని పట్టుకొచ్చారు ఊళ్ళో జనం. ఆ వ్యాపారి ఎవరు? ప్రతి నెల ఈ ఊరికి సరుకులు తెచ్చి పెడతాడు. ఇక్కడి నుంచి ఏవో ఆ సామాన్లు, వీటి చాట్లు బోట్లు చేస్తారుగా, అవి తీసుకుపోతాడు. కానీ వీళ్ళకి పప్పులు ఉప్పులు తెచ్చేసి వ్యాపారస్తుల్లో వాడొకడు. మామూలుగా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇట్లా సామాన్లు బళ్ళ మీద వేసుకొచ్చి ఊర్లో వ్యాపారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. అతను ఆ బండివాడనమాట, బండి వేసుకొచ్చే వ్యాపారి. బాగా అతనికి అవి ఇవి వాసన చూపించారు, మరి మంచినీళ్ళు పోసారు, తేనె నీళ్ళు పట్టించారు. ఎటాగొట్టా లేచి కూర్చుని పొద్దున్నే నేను ఊరు వెళ్ళిపోదామని బయలుదేరాను. తెల్లవారుసామున 3 గంటలకే బయలుదేరా. ఎప్పుడు వెళ్తాడు అట్లాగే 3:30 3:30 అయ్యేసరికి శ్మశానం మొదట్లోకి వచ్చేసరికి మరి వాడెవడో ఒకడు నన్ను, ఒక దయ్యం నా మీద పడి, నా భార్య పిల్లలు బతకద్దా, నా డబ్బులు ఇచ్చేసి, ఈ డబ్బు ఎంత నాకు ఇచ్చేసి, నేను ఎవరిని అనుకున్నావు, నేను వేరైని అని కేకలు పెట్టి నా దగ్గర నుంచి డబ్బులు ఓట్లు లాక్కున్నాడు. తెల్లటి లాల్చి పంచా ధరించాడు. భయంతో నాకు స్పృహ తప్పిపోయింది అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఊళ్ళో వాళ్ళు ఆశ్చర్యపోయారు. అమ్మా, వీరయ్య తన పెళ్ళాం పిల్లల్ని బతికించడం కోసం ఇంత పని చేస్తాడా అని అందరూ మంగమ్మ ఇంటి మీద పడి వీళ్ళంతా సోదా చేశారు. లబో దిబోమని ఏడ్చింది మంగమ్మ. మా ఇంటో అట్టాడితే ఏం జరగలేదు అని. ఏమీ దొరకల, రూపాయి దొరకల. జనాలంతా అదోలా చుట్ట మొదలుపెట్టారు మంగమ్మని. మొహం తిప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బిక్కమొహం వేసుకుని ఏడుస్తూ ఉండేది ఈవిడ. కొద్ది రోజులు పోయాక ఒక భార్యాభర్త ఎవరో పై ఊరు నుంచి వస్తూ ఉంటే ఆవిడ మెడలో నగలున్నాయి. ఆ వీరయ్య దయ్యం వాళ్ళని అటకాయించి ఆ మొగుడిని కొట్టి, ఇప్పుడు ఈ నగలు మా ఆవిడ పెట్టుకుంటే చాలా బాగుంటాయి, నేను ఎవరిని అనుకున్నావు వీరయ్యని అని మెడలో ఇంచి నగలు గాజులు చెవులో పీక్కున్నాడు, మొత్తం తీసేసుకున్నాడు. ముక్కుకున్న బేసర్తో సహా తీసేసాడు. ఊళ్ళో వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళు అబో దిబోమని ఆ మొగుడు పెళ్ళాం ఏడుస్తూ నగలన్నీ వీరయ్య దయ్యం లాక్కుపోయిందని చెప్పారు. దెయ్యం మీద కంప్లైంట్. మరేం చేస్తారు, దయ్యాన్ని వదిలించాలి కదా. అక్కడి నుంచి ఏం చేశారు, తెల్లవారేసరికి అందరూ మంగమ్మ ఇంటి మీద పడ్డారు. ఇల్లంతా సోదా చేశారు, తవ్వారు, తుడిచారు, పీకారు, లాగారు, ఏమీ లేవు. పాపం ఏడుస్తూ కూర్చుంది మంగమ్మ. అయ్యో సాధువు గంగిగోవు లాంటి వాడు వీరయ్య, ఇతను దయ్యమయ్యాడని ఇట్లాంటి వార్త వచ్చిందే. పైగా అసలు అతను ఒకళ్ళు సొమ్మాసించే మనిషి కాదు. బతికుండగానే ఏనాడు ఆశించిన వాడు చచ్చాక ఎందుకు శాసిస్తాడు? ఎక్కడికో లేచక పోయింటాడు, ఇక్కడ ఎందుకు కూర్చుంటాడు? ఇక చాలా దుఃఖపడి ఏమనుకుంది, ఆ మొగుడు పెళ్ళ వీళ్ళు అన్నారు, పెళ్ళ మీ ఇద్దరు ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీకోసం నీ మొగుడు దయ్యమయ్యి ఇట్లా ఊళ్ళో జనాలందరినీ పీడిస్తున్నాడని తెగ తిట్టిపోశారు.
ఈవిడ అనుకుంది అర్ధరాత్రి వెళ్ళి మొగుడు దయ్యం కనపడుతుందేమో వాడితోటి మాట్లాడదాం, ఇట్లాంటి పని చేయబాక, నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నేను పిల్లాడు ఎట్టగొట్ట బతుకుతాము, ఇట్లా ఊళ్ళోంచి వెళ్ళగొట్ట ఇవ్వలాగా చేయబాక అని చెబుదాం అనుకుంది. అర్ధరాత్రి చిన్న లాంతర్ పుచ్చుకొని వెళ్ళింది. వెళ్ళేసరికల్లా దీనికి ఈవిడికి ఏం కనపడింది, ఒకడెవడో మర్రి చెట్టు మీద నుంచి ఒక లాల్చీ పైజమా వేసుకున్నవాడు, పైజమా కాదు లాల్చీ పంచా కట్టుకున్నవాడు, తెల్ల ధోతి తెల్లటి లాల్చీ లాంటిది షరాయి లాంటిది ఏదో వేసుకున్నాడు. అది దిగుతూ, ఏ ఎవరు నువ్వు, అన్నంత డబ్బంతా ఇక్కడ పెట్టు, నీ దగ్గర ఏముందో ఇక్కడ పెట్టు, నా పెళ్ళాం పిల్లలు బతకద్దా, నేను ఎవరనుకున్నావు, వీరయ్యని అని కేకలు పెట్టాడు. తెల్లబోయింది, ఈ గొంతు వీరయ్యది కాదే, పైగా ఈనాడు అతను ఇట్లా షరాయిలు అవి వేసుకున్నవాడు కాదు, ఎవడో నా భర్త పేరు పాడు చేసేస్తున్నాడని అర్థమైంది. ఈ అమ్మాయికి మొదటి రోజు కళ వచ్చింది కదా, ఆ కళని విన్నవాడెవడో ఈ పని చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళిపోయింది, కొడుకుని నిద్ర లేపింది. ఒరే నాయన, మీ నాన్నగాదురా దయ్యమైంది, ఎవడో మనిషేను, వాడి గొంతు ఏదో వేరే గొంతు, మీ నాన్న గొంతు కాదు, పైగా దయ్యం నేను వీరని అని ఎందుకు చిరునామా చెప్తుంది ఎంతసేపు అని చెప్పి, నువ్వు మనం ఎట్లాగైనా వీడు ఆట కట్టించాలరా, ఊళ్ళో నాన్నకి చెడ్డ పేరు వచ్చేసింది, మన నిలవనివ్వకుండా చేసేస్తున్నారు అని చెప్తే, సరే వీడు ఏం చేశాడు, మర్నాడు రాత్రి చీకటి పడేసరికల్లా సాయంకాలం వీరయ్యలాగానే ఒక లాల్చి, ఏ మనిషిని చూసారా వీళ్ళు, పంచా లాల్చి ధరించి కొంచెం తెల్ల రంగు పూసుకున్నాడు జుట్టుకి. దూరం నుంచి చూస్తే వీడు వీరయ్యలాగానే ఉన్నాడు, వాళ్ళ నాన్నలానే ఉంటాడు. వాడు మర్రి చెట్టు త్వరలో కూర్చోమని వాడికి రొట్టె అపచ్చి చేతిలో పెట్టి అక్కడ కూర్చోబెట్టి, రాత్రి మరి ఆహారం కావాలిగా, వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు మెలకుగా ఉండి. ఈవిడేం చేసింది, ఒక పొదచాటును నక్కి కూర్చునేసరికల్లా ఏమైంది, బాగా 11:30 12 అయ్యేసరికి ఊళ్ళో ఇంచి ఒక తెల్లటి పంచా లాల్చి ధరించిన వాడు ఒకడు ఊళ్ళో ఇంచి నడిచి వచ్చాడు. చూస్తూనే ఉంది ఈవిడ. మర్రి చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. త్వరలో రాజయ్య కూర్చున్నాడు, ఈయన చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కాక గుడ్లగూబలు కూసినట్టు కుయ్యటం మొదలుపెట్టాడు. మామూలుగా దయ్యాలు అనగానే గుడ్లగూబలు కుయ్యాలి అలాంటి శబ్దాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. గుడ్లగూబలు కూర్చుని నక్కలు ఊడబెట్టినట్టు గుడ్లగూబలు కూసినట్టు కూస్తున్నాడు. ఈవిడేమనుకుంటుంది, ఇంకా రాజయ్య లేచి వస్తాడని చూస్తుంది. ఇంతలో ఆ రాజయ్య వచ్చాడు. వచ్చి, ఎవడరా నువ్వు, నా పేరు పాడు చేస్తావా, అసలు నేనెవరనుకున్నావు, నేను వీరయ్య గొంతు వినపడుతోంది. కొడుకు గొంతు ఇంచుమించుగా తమ భర్త గొంతులాగానే ఉంటుంది, వాడు కొంచెం గంభీరంగా మాట్లాడేసరికి ఆయనే మాట్లాడుతున్న ఫీలింగ్ కూడా వస్తుంది వీడికి. ఏం చేసావు, తీసుకుని అందరి దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులు ఏం చేసావంటే, హడిలిపోయి ఆ డ్రెస్ వేసుకున్నవాడు, బాబు వీరయ్య నన్ను క్షమించు, నేను కొట్టేసిన నగలు అన్నీ ఇక్కడే దాచిపెట్టానని మర్రి చెట్టు కింద తవ్వటం మొదలుపెట్టాడు. ఆ వీరయ్య కూడా, రాజయ్య కూడా పక్కన నుంచున్నాడు. ఈ మంగమ్మ ఏం చేసింది, వెంటనే పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళింది. ఊరి పెద్దలను 5-6 చూడండి, మా ఆయన పేరు పాడు చేసేవాడిని చూపిస్తానని, మనిషి కదా వాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఊళ్ళో జనం అంతా వచ్చేసరికి ఏముంది, సామాన్లు తవ్వుతున్నాడు వాడు. తవ్వి 1-2 వస్తువులు తీసి బయట పెట్టాడు. జనం అంతా కమ్మేశారు, లాంతర్లు పుచ్చుకుని. అవరవరా అని చెంపలు పగలగొట్టారు. మొత్తం డబ్బంతా అక్కడే ఉంది. ఇంతలో ఏమైంది, త్వరలో నుంచి రాజయ్య ఒళ్ళు విరుచుకుంటూ లేచి వచ్చాడు. ఏమిటో మా గలాభా ఇక్కడ ఇంతమంది చేరారు అని. ఆవిడ ఆశ్చర్యం, అదేమిట్రా ఇందాకే వచ్చావు కదా నువ్వు. నేను రాలేదమ్మా, నేను నిద్రపోయాను, లోపల చల్లగా ఉంది, నిద్రపోయాను, నేను రాలేదన్నాడు. అంటే ఇందాక ఎవరు వచ్చారు, అంతేగా, వీరయ్య దయ్యమే వచ్చి తన పేరు పాడు చేస్తున్న వాడిని పట్టించి ఇచ్చింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఈవిడ చెప్పింది, నా పిల్లాన్ని ఇక్కడ కూర్చోబెట్టాను, వాడు లోపల ఉండిపోయాడు, ఎవరో వచ్చారు, నా భర్తే వచ్చినట్టున్నాడంటే ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వీరయ్య తన పేరు చెడిపోతుంది, తన భార్య పిల్లల్ని మనం నిలవనివ్వకుండా చేస్తున్నామని అతనే వచ్చి కాపాడుకున్నాడని, అయ్యో మమ్మల్ని క్షమించు వీరయ్య అని అందరూ దండాలు పెట్టారు. మమ్మల్ని క్షమించు, మేము పొరపాటు పడ్డాం, నువ్వు మంచివాడు అని తెలిసినా కూడా దయ్యమయ్యావని నమ్మాము. ఇటకే కదా ఆత్మలు అదని నమ్మిస్తారు. అవును, నిజంగా ఉందా లేదు, ఉంది, ఆత్మ ఉంది, కానీ అది ఏ హాని చేసే ఉద్దేశంలో లేదు. అవును, మేలు చేసేందుకే అదొక ప్రయత్నం చేసింది. అంటే ఇప్పుడు దయ్యాలు లేవని చెప్పట్లా నేను, ఆత్మలు ఉన్నాయి. వీరయ్య ఆత్మే వచ్చింది అక్కడికి, వచ్చి ఈ దొంగని పట్టించింది. ఆ తర్వాత ఇంకా ఊరి వాళ్ళు ఎప్పుడూ అలాంటివి నమ్మకంగా ఉన్నారు. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇప్పించి ఈ మంగమ్మకి రాజయ్యకి క్షమాపణలు చెప్పి, మీరు ఈ ఊళ్ళోనే ఉండండి అని చెప్పి మేమందరం చేతనాన్ని సాయం చేసి, పిల్లాడు కొంచెం పెద్దవాడయ్యి బాగా సంపాదించుకునేలాగా చేస్తామని ఊళ్ళో వాళ్ళంతా సాయం చేసి వాళ్ళని పైకి ఎక్కించారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి స్టోరీ చెప్పండి. మనకేమిటో కొన్ని పనులు చేస్తామా, ఎందుకు చేసామో అర్థం కాకుండా చెడిపోతూ ఉంటాయి. అచ్చిరావు కొన్ని పనులు, కలిసిరావు. అవును, కలిసి రావు, అచ్చిరాదంటారు, అచ్చిరాలేదంటారు. అచ్చిరాని పనులు చాలా ఉంటాయి కదా.
దొంగతనం వచ్చి రాకపోవటం అనేది ఈ కథ అనమాట. అచ్చిరాని బందిపోటు ఆ కథ బాగుంది. పేరే అది. పూర్వం కన్యాకుబ్జం నగరంలో ఒక బందిపోటు దొంగల ముఠా ఉండేదట. వాళ్ళు ఒకేసారి ప్లాన్ చేసి పెద్దగా పథకం వేసి ఊరి మీద పడిపోవాలనుకున్నారు. పడిపోవటానికి ప్లాన్లు విడివిడిగా పెట్టుకున్నారు. ఇందులో పరమ సాహసికుల గుంపు ఒకటి ఉంటుంది. కొంచెం సాహసం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమందికి దొంగతనాలు వచ్చు అని భయస్థులుగా ఉంటారు. మూడిని సెగ్రిగేట్ చేశారు. ఏ ముక్కకు ఆ ముక్క విడదీశారు. విడదీసి మొదట ఏం చేశారు, ఒకటేమో కొంతమంది ఏమో ఇద్దరిద్దరు ముగ్గురు చొప్పున చిన్న చిన్న ఇళ్ళు దోపిడీలు. తర్వాత కొంచెం పెద్ద ముఠ, వీళ్ళేమో ఒక పరమ పిసినారి వాడు ఒకడున్నాడు కన్యాకుబ్జం నగరంలో. వాడి ఇంట్లో ఏంటంటే ఎవరు ఉండరు. వాడు ఆస్తి పాస్తి అన్నీ ఇంట్లో పెట్టుకుని ఉంటాడు. ఎవరు ఉంచడు, ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో. పని వాళ్ళు కూడా చాలా తక్కువ, ఎవరు ఉండరు. రాత్రిపూట ఎవరు ఉండరు. తలుపులు వేసుకుని పడుకుంటాడు. ఎక్కడా రూపాయి బయటికి రానివాడు. పిసినారివాడు. కానీ వాడి దగ్గర చాలా డబ్బు ఉందని ప్రపంచానికి తెలుసు. మూడో దొంగతనం ఒక క్షత్రియుడి ఇంట్లో. ఈయన మంచి డబ్బు ఉన్నవాడు. ఇంటి నిండా వెండి సామాన్లే వాళ్ళకి, బోళ్ళంతమంది పనివాళ్ళు. అక్కడి నుంచి ఈయనకి ఏంటంటే అడవి జంతువుల్ని పట్టించే అలవాటు ఉంది. ఆయన దగ్గర పులి పిల్లలు, సింహ పిల్లలు, తర్వాత ఏమో ఎలుగు పిల్లలు, ఎలుగులు బోల్డన్ ఉన్నాయి. ముగ్గురిని 3 రకాలుగా పటాయించచ్చని భావించారు. ఓకే. ముందు చిన్న దొంగతనం అప్పుడు ఏం చేశారు, ఒకే రోజున ఇవన్నీ అయిపోతాయన్నమాట. ఒకనాటి రాత్రే 3 గుంపులు బయటపడ్డాయి. ఈ చిన్న చిన్న ఇళ్ళు దోచడానికి మొదట ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళారట. కింద 2 నుంచున్నారు, కింద 3 నుంచున్నారు, ఒక్కడు పైకి వెళ్ళాడు. ఎక్కువ మంది సందడి చేయట్లా. ఆవిడ ఏం చేసింది, మేడ మీద నడవాలో మంచం పరుచుకుని ముసలమ్మ హాయ్ అని పడుకుని నోరు తెరుచుకుంది. వీడేం చేశాడు, కింద తమ వాళ్ళు నుంచున్నారుగా, ఒక్కోటి విలువైన వస్తువులన్నీ కిందకేసేసాడు. వస్తువులన్నీ తీసుకున్నాక వచ్చేయద్దు, మరి వచ్చేసేయాలి. ముసలమ్మ ఒక మంచి పక్క మీద పడుకుంది, చక్కగా ఉంది మంచం. వీడికి ఆ పక్క మీద పుట్టింది మనసు. పుట్టేసి ఏం చేశాడు, ముసలమ్మని అలాగా లేవదీసి కింద పడుకోబెట్టాడు. పక్కన ఇట్లా చుట్టబోయాడు. ఆ పరుపుని చుట్టబోయేసరికల్లా వెలుగు వచ్చేసింది. ఏమిటి నాయనా భలే వాడివి, ఇవన్నీ మా ఇంట్లో ఉన్న సరుకులన్నీ పక్కనున్న సంపన్నుల ఇంట్లో పడేస్తున్నావు అంది. వీడు తెల్లబోయాడు. ఏమిటి, నేను రోడ్డు మీద పడేయలేదా, మా వాళ్ళు ఉన్న వైపు పక్కింట్లో పడేశానా అని గబగబా పిట్టగోడ దగ్గరికి వెళ్ళి వంగి చూశాడు. ఈ ముసలిది ఒక్క ఒదుటును లేచి ఆ వంగి చూస్తున్న వాడి కాళ్ళు పుచ్చుకుని లేపేసి కిందకి పడేసింది. లేపటం ఏమిటి, ఢామని రోడ్డు మీద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. అయ్యో. ఎప్పుడైతే తమవాడు పైనుంచి పడిపోయాడో ముసలిదాని మొహం కనపడంగానే 3 నుంచున్నారుగా భయస్తవ పిరికి దొంగలు, 3 లగెత్తేశారు. పరుగు. ఆవిడేం చేసింది, కిందకెళ్ళి పక్కింటి వాడిని ఒక లేవ తీసుకొచ్చి కింద పడేసిన సామాన్లన్నీ పైన పెట్టేసి ఫెయిల్ దొంగతనం. అక్కడి నుంచి 2వ గుంపు వెళ్ళింది. ఈసారి పిసినారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఈ గుంపు. అయితే అది ఎట్లా ఉంది, కోటల్లే ఉంది. ఒక్క వాకిలికి మాత్రం చెక్క తలుపులు ఉన్నాయి. తాళం లోపల నుంచి వేసింది. ఆ గడియలు వాళ్ళకి తెలుసు. ఎటు నుంచి ఎటు జనరల్గా గడియలన్నిటికీ ఒకటే మార్గం ఉంటుంది కదా. ఇప్పుడు తలుపు ఎటు ఉంటే ఆ తలుపు నుంచి గోడలోకి ఇట్లా తోస్తారు, అంతేగా. అంతే. అవతల పక్క నుంచి చేయి పెడితే, లోపలికి చేయి పెడితే అది లాగచ్చు. వీళ్ళలో ఏమనుకున్నారు, ఒకడు మంచి పరమసాహసికుడైన దొంగ ఒకడున్నాడు. వాడన్నాడు, ఒరే రంపం తీయండి, తలుపు గడి దగ్గర కోసేద్దాము, పక్కన కోసి చెయ్యి లోపలికి పెట్టి గడి తీస్తా అని చెప్పాడు. చెప్తే సరే వీడేం చేశాడు, కోయటం మొదలుపెట్టాడు. పిసినారి వాడంటే పిసినారి వాళ్ళకి ఎట్లా ఉంటుంది, తమ డబ్బు తమ వస్తువు మీద ఎప్పుడు గమనమే ఉంటుంది. ఎప్పుడైతే రాత్రిపూట 11-12 గంట వేళ కర్రు 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 అని సన్నటిదైనా ఒకే రకమైన మోత ఈవెన్గా ఒక తింగమని మోగింది అనుకో, లేస్తారు పడుకుంటారు. కర్రు 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 అని అదే మోత వస్తుంటే మెలకు రాదు. అవును, మెలకువ వస్తుంది. ఏం కోస్తున్నారు ఎవరైనా అనే అనుమానం వచ్చేసింది వాడికి. ఆ పిసినారి ఆయనకి లేచి వచ్చేస్తే కరెక్ట్గా ఈ గడి దగ్గర ఇంత మేర చెయ్యి ఇట్లా లోపలికి వెళ్ళే మేర కోసాడు దొంగ. పర్ఫెక్ట్, మంచి దొంగ. కోసాక చెయ్యి లోపలికి పెట్టి గడి తీపోయాడు. రెడీగా నుంచున్నాడు అక్కడ ఆ పిసినారాయన. వీడు ఎప్పుడైతే చెయ్యి లోపలికి పెట్టాడో, పెట్టగానే ఓ సుత్తి మేకు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అరిచేతికి మేకు పెట్టి పట్మని కొట్టేశాడు. అన్నాడు కానీ ఏం చేస్తాడు, రాదు. ఇంకా ఈ అరిచేతిలో ఇంచి ఇందులో ఇంచి మేకు తలుపులోకి పట్టేసింది. చెయ్యుడు రాదు. అక్కడి నుంచి పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు ఆ పిసినారాయన. దొంగలు దొంగలు దొంగలు, వాకిట్లో దొంగలు ఉన్నారోయ్ అని అరిచేశారు. కల్లా ఒక్క ఇంటికి దొంగతనానికి వస్తే అన్ని ఇళ్ళు చుట్టేస్తారు కదా. ఆ జీవుడు అన్నాడు, ఒరే నా చెయ్యి నరికేంట్రా, లేకపోతే దొరికిపోతాము,
నేను దొరికానంటే చిత్రహింసలు పెట్టి మన వాళ్ళు ఆనుపాను కనుక్కుంటారా, నరికేండ్రా చెయ్యి నరికేండ్రా అంటే మిగిలిన వాళ్ళు నిశ్శబ్దంగానే లబో దిబోమని వాడి చెయ్యి ఇక్కడ దాకా కొట్టేశారు. అక్కడి నుంచి తలపాగాలు తీసి గబ 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 చుట్టేశారు దానికి, నెత్తురు రాకుండా. మరి నెత్తురు ధారగా చుక్కలు చుక్కలు పెడితే చుక్కలు వెంబడిపడి వచ్చేస్తారు. అక్కడి నుంచి లగెత్తేశారు, పరిగెత్తేశారు దొంగలంతా. ఈ చెయ్యి తగిన వాడు చెయ్యితో పరిగెత్తాడు కానీ నొప్పి కాదు, ఎటా గొట్ట పరిగెత్తాడు కానీ పిసినారు ఆయన పెట్టిన కేకలు, ఆ గందరగోళానికి చుట్టుపక్కల ఇళ్లల్లో కుర్రాళ్ళంతా నిద్రలేచేసి మొత్తం గుంపంతా పడిపోయారు వీళ్ళ వెనకాల. మా దొంగల గుంపు, బందిపోటు వాళ్ళ గుంపు మాత్రం తప్పించుకుంది కానీ ఈయన దొరికిపోయాడు. ఈ చెయ్యి తెగినవాడు ఏం చేశాడు, డొక్కలో కత్తి ఉంది తన దగ్గర, బొడ్లో కత్తి ఉంది, ఆ కత్తి తీసి పొడి చేసుకుని తను దొరకకుండా చచ్చిపోయాడు. రెండోది కూడా ఫెయిల్ అయింది. భలే దొంగలండి. అక్కడి నుంచి మూడో గ్రూపు వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు సాయంత్రమే తెలివిగా మరి అడవిలో నుంచి ఒక ఎలుగుబంటిని, చచ్చిపోయిన ఎలుగుబంటిని సంపాదించి దాని చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి తమలో పరమసాహసికుడు అయిన వాడిని ఒకడిని ఆ బందిపోట్లో పెట్టి ఎలుగుబంట్లో పెట్టేసి కుట్టేశారు. కుట్టేసేసి ఆ ఎలుగుబంటిని తీసుకెళ్ళి చీకటి మాటన పెందరాళ్ళే ఇవ్వాల, వెలుగులో మధ్యాహ్నాలు పట్టుకెళ్తే దాని మొహం బయటపడిపోతుంది, చచ్చిన మొహం తెలిసిపోతుంది. చీకటి మాటను తీసుకెళ్ళి బాబు దొరికిందండి, మరి ఇదిగోండి మీకు ఇద్దాం, మీ దగ్గర బోళ్ళని ఉన్నాయి కదా, ఇది కూడా మీకు ఇద్దామని తీసుకొచ్చామండి అని అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ క్షత్రియుడు అది చూసి అబ్బో సలీస్గా బాగుందిరా, మంచి సైజు ఇది అని ఒరే ఎలుగుబంట్ల గుహలో పెట్టండి రా, దీన్ని కూడా గూట్లో పెట్టండి రా అన్నాడు. వాటి అన్నిటికీ కొన్ని ఇవి ఉన్నాయి, ప్రత్యేకమైన గదులు. పెట్టమనేసరికి హడిలిపోయారు దొంగలమ్మో, అందులోకి వెళ్తే చంపేయివు అవి వీడిని. అబ్బే బాబు అది కాదండి, దీనికి జబ్బు చేసింది, ఇప్పుడే కోలుకుంటోంది, దక్షిణపు గాలి తగిలే చోట ఒంటరిగా ఉంచండి అని చెప్పారు. సరేనన్నారు. సరేనని దక్షిణపు గాలి దగ్గర ఒక కటకటాల గది ఏదో ఉంటే అందులో పెట్టారు. వీడికి ఏం చెప్పారు, ఒరే రాత్రికి అందరూ పడుకున్నాక గది తాళం తీసి బయటకు వచ్చేసి నువ్వు వాకిలి తలుపు తీసేసేయి, మరి నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండు. ఒకవేళ ఎవరైనా సైనికులు ఎవరైనా నిద్రలేస్తే నిన్ను చూసి వాళ్ళే హడిలిపోతారు, ఓకే భయపడి చేస్తారు, మన పని అయిపోతుంది అన్నారు. సరే వాడేం చేశాడు, 12 గంట అవ్వగానే వాడు మెలకుగానే కూర్చున్నాడు. 1 గంట అవ్వగానే మామూలు ఎలుగుబంట్లు అయితే తలుపులు దూర్చి గడియలు తీసి అవి చేయలేవు, మనిషి కదా వీడు అందులో నుంచి చేయి దూర్చి గడి తీసేసి వాకిట్లోకి వెళ్ళి తలుపు తీసేసాడు. వీధి వాకిలు తీసి లోపలికి రానిచ్చాడు దొంగలందరినీ. ఒరే పడమటి వైపు గదుల్లో పొద్దున్న ఇందాక 2 మణుగుల వెండి సామాన్లు పెట్టారు, పెద్ద డబ్బాలు, పెద్ద ఎనపెట్టెలో, అవి తీసేసేయండి అని చెప్పారు. ఎక్కడెక్కడ ఏమున్నాయి వాడు చూశాడు. సాయంత్రం నుంచి ఎవరెవరు వచ్చారు, ఆడవాళ్ళు నగలన్నీ ఏ గదిలోకి తీసుకెళ్ళి పెట్టారు, వెండి బంగారాలు ఎక్కడ దాచారు, అవి చూసేసాడు వాడు. ఆ చూసిన ప్రకారం చెప్పాడు. సరే తాను వచ్చి బయట అటు ఇటు తిరగటం మొదలుపెట్టేసరికి వాళ్ళు అవన్నీ సర్దే లోపల ఎవరో 2 సైనికులు నిద్రలేచి ఇదేమిటి ఇదేదో ఇక్కడ తిరుగుతోంది అని హడిలిపోయారు. కానీ వీళ్ళు ఏమనుకున్నారు, దొంగలు వాళ్ళు హడిలిపోయి భయపడి చస్తారనుకున్నారు. వాళ్ళు భయపడి చావరు, వాళ్ళకి ఇలాంటివి అలవాటే. వాళ్ళు అడవుల్లో నుంచి ఎలుగుబంట్లని ఒట్టి చేతులతో పట్టుకురాగలిగే వాళ్ళు, చీకట్లో ఇంట్లో తిరిగేదాన్ని 2 పీకి లోపల పెట్టగలరు వాళ్ళు. దొంగలు ఊహించల. అక్కడి నుంచి దాన్ని కొట్టబోయారు. వాడు కూడా తిరగబడ్డాడు, ఎలుగుబంటి. తిరగబడేసరికల్లా వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి తిరగబడుతుంది, అది ఎలుగుబంటి తిరగబడేలాగా లేదు, అది దీపాలు పట్టరండ్రా, రండ్రా, లేవండ్రా అని కేకలు పెట్టంగానే 3-4 లేచి వచ్చారు. తలా ఒక బరిస పుచ్చుకొచ్చారు, బరిసి పెట్టి ఒక పోటు పొడిచారు. ఎప్పుడైతే అది అంతకుముందు గుర్రు అని నోటితో శబ్దాలు చేస్తుంది కానీ సావు దెబ్బ తగిలేసరికల్లా మనిషి కేక గుర్రు అని ఎందుకుంటుంది, ఓ చచ్చాను రోయ్ దేవుడో, అమ్మో నాయనో అంటాడు. అనగానే అది పడిపోయిన తీరు అది చూసేసరికల్లా ఇది మన ఇది ఎలుగొడ్డు కాదలే ఉంది, ఇందులో ఏదో ఉందని అక్కడి నుంచి 5-6 కాగడాలు తీసుకొచ్చి ఆ ఎలుగుబంటిని దగ్గరగా నొక్కి చూస్తే లోపల ఉన్నది ఎలుగుబంటి కాదని తెలిసిపోయింది. ఊడదీసేసారు, కుట్లు తీసేస్తే లోపల మనిషి కనిపెట్టాడు. అంటే వీడేమైనా తలుపు తీసాడా, ఎవరైనా ఇంట్లోకి వచ్చారా, కాబట్టి అన్ని పక్కల నుంచి తలుపులు మూసుకొచ్చేయండి అంటే ఒకళ్ళు పరిగెత్తుకెళ్ళి వీధి వాకిలు మూసేశారు. అక్కడి నుంచి అన్ని గదుల్లోకి పరిగెత్తారు. ఇనపెట్టున్న గదుల్లో నుంచి వెండి సామాన్లన్నీ సర్దుతున్న వీళ్ళు కాస్త దొరికేశారు. దొరికేటువంటి చీకట్లో కదా, వాళ్ళు ఏమి బతకనివ్వాల వీళ్ళని. తలా ఒక బరిస పుచ్చుకుని తలా ఒక పోటు పొడిచేశారు దొంగలు. అట్టర్ ఫ్లాప్. ఎలుగుబంటి వేషంలో ఉన్నవాడు పోయాడు, లోపలికి వచ్చిన 5 గోవింద. బయట ఉంచిన వాళ్ళు ఎప్పుడైతే ఈ కేకలు ఇవి మోసుకెళ్ళటానికి సిద్ధంగా ఒక చిన్న గుంపు ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది కదా ప్రతిదానికి, వాళ్ళు లగెత్తేశారు. ఇక మిగిలింది ఎవరు లేరు ఇక్కడ, లోపల ఉన్న వాళ్ళంతా పోయారు. మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అచ్చిరాల పాపం
ఆ తర్వాత ఇంకా వాళ్ళు దొంగతనాలు చేయడానికి సాహసించాలి, ఎందుకంటే పరమ సాహసికులైన వాళ్ళు లోపల చచ్చిపోయారు. 1 కాదు 2 కాదు 3 మూడు flop ఫెయిల్ అయ్యాయి. అయిపోయినాయి, ఆ. 3 ఫెయిల్ అయిపోయినాయి. ఇక ఆ తర్వాత దొంగతనాలు చేయకుండా ఏదో కష్టపడి బతుకుదాము అని ఇంకో సాహసైన వాడు దొరికే వరకు వాళ్ళు అట్టగే పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. దొంగల కథ అయినా ఇది ఎంత ఇంట్రెస్టింగ్ గా అవును ఉంది అవును. కదా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. కథా సత్సాగరంలోది ఓ చాలా రోజులైంది కదా, ఈ మధ్యలో చెప్పలేదు. పూర్వం ధర్మగుప్తుడు చంద్రప్రభ అని భార్యాభర్తలు ఉండేవాళ్ళు. మణికులు అంటే వ్యాపారస్తులు. వణిక్కులు. వణిజ్ అంటే ఆహా. వణిజులు అంటే ఇదన్నమాట, వ్యాపారస్తులు. ఆ. వాణిజ్యం మీద నుంచి వచ్చే వణిజులు. ఓ. వాణిజ్యం అని వింటాం మాకు కదా, తెలుసు. అదే వణిజుల్నే వాళ్ళు చేసేదే వాణిజ్యం. ఓకే. అయితే ఏమైంది, చాలా కాలం పిల్లలు పుట్ల మ్మ్. వాళ్ళకి. ఎంతకాలమో అయితే ఒకసారి కొంతకాలానికి ఎప్పటికో ఎన్నో రకాల పూజలు వ్యవహారాలు అన్నీ చేసిన తర్వాత ఒక కుమార్తె పుట్టింది. ఆ పిల్ల పురుట్లోనే మాట్లాడడం మొదలుపెట్టింది. ఓయ్. పైగా అసలు ఎట్లా ఎంత వెలుగ్గా ఉందంటే పిల్ల, అసలు ఆ పిల్ల పుట్టేసరికల్లా లోపల పురిటి గదంతా వెలుగుతో నిండిపోయిందిట. మ్మ్. పిల్ల మాట్లాడుతుంటే వాంతరస్థాన్ని కంగారు పడి కళ్ళుదిరి పడిపోయింది. చిలకత్తలు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్ల ఏంటో మాటలు వినపట్టినాయి. ఆము కేవు మంటల్లా, అది కేర్ మంటల్లా విచిత్రంగా మాట్లాడుతోంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాడు. తండ్రిని పిలిచారు. మన తండ్రితో మాట్లాడతాను పిలవమంది. ఆహా. పిలుచుకుపోయారు. పిలుచుకెళ్ళాక లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, పిల్ల అంతా వెలుగ్గా ఉంది. పిల్ల బ్రైట్గా మెరిసిపోతుంది. మహాద్భుత సౌందర్యవతి అయిన చంటి పిల్ల. అదేమో నోటి తెచ్చి మాట్లాడుతుంది. అక్కడి నుంచి ఏమంది, మరి నేను ఒక దేవతని, నీ ఇంట్లో పుట్టాను, మ్మ్. నాకు వివాహం చేయకూడదు, నన్ను నీ పిల్లగా పెంచుకో, ఓకే. నా వ్రతం తీరాక నా దారిని నేను వెళ్తా, అప్పటిదాకా నీకు పుత్రికా సంతానం పిల్లలు లేరని బాధపడుతున్నావని మీ ఆవిడ గర్భాన్ని పడ్డాను నేను, అమ్మా నాన్న అని పిలుస్తాను, కూతురుగా పెంచుకో, మ్మ్. వివాహాలు ఆడపిల్లని చేయకూడదు అని చెప్పేసరికి నేను సరే ఏమనుకున్నాడు, అలాగేనన్నాడు. కట్టడి చేశాడు. పిల్లకి అందరికీ చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వకూడదు అని. ఆ మంత్రసాన్ని, పురుడు పోసిన మంత్రసాన్ని వాళ్ళ ఇంటోదే, దాన్ని కూడా ఇంట్లోనే ఉంచుకున్నారు. చెలికత్తలకు ఖచ్చితంగా చెప్పాడు ఈ విషయం బయటికి రానివ్వద్దు, పిల్ల మాట్లాడుతుందని. చంటి పిల్ల మాట్లాడుతుంటే అది వింత కదా, విచిత్రం. విచిత్రం. సోమప్రభ అని పేరు పెట్టాడు. చంద్రకాంతి లాంటి కాంతి కలిగి ఉంది ఆ పిల్ల. పిల్ల చచ్చిపోయిందని ప్రచారం చేశారు బయట. రహస్యంగా వాళ్ళ ఇంట్లో పిల్లని వాళ్ళ ఇంట్లోనే పెంచుకున్నారు. ఇంట్లో పిల్ల ఉందంటే ఈ ధర్మగుప్తుడు బోళ్ళంత ఆస్తిపరుడు, ఎవరో ఒకళ్ళు చూడటానికి వస్తారు. ముందేమో పిల్లని చుట్టానికి వస్తారు, తర్వాత పలకరింపులకు వస్తారు, ఆ తర్వాత పెళ్లి సంబంధాలకు వస్తారు. 8 ఏళ్ళు వస్తే పెళ్లి చేసే రోజులు అవి. అక్కడి నుంచి పెరిగింది పిల్ల. ఎవరికి చెప్పాల. ఆ పిల్ల ఇంట్లోనే ఆడుతూ పాడుతూ పెరిగేది. కాస్త అంత పిల్ల అయింది. పెళ్ళి అయ్యాక వారా వీరా చెలికత్తలే పెళ్ళి అని అనుకుంటుంటే పోటాడింది. పెళ్లి చేయడానికి వీల్లేదని చెప్పే కదా మీకు అని. సరే ఏమైంది, పిల్ల కాస్త 14 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంట్లో తిరుగుతుంటే ఒకనాడు ఏమైంది, ఆ రోడ్డు మీద వసంతోత్సవం జరిగింది. ఆ ఊళ్ళో వసంతోత్సవం అంటే ప్రతి సంవత్సరం హోలీ లాంటిది. వీళ్ళకి కాముని పున్నములు, ఆ పున్నములు ఈ పున్నములు చేసేవాళ్ళు. ఆ వసంతోత్సవానికి నృత్యగానాదులతోటి ఊరేగింపు వెళ్తోంది వీళ్ళ వీధులోంచి. ఆ ఊరేగింపు చూడడానికి ఈ పిల్ల పోయి బాల్కనీలో నుంచుంది, బయట సౌధాగ్ర భాగంలో నుంచుంది. ఈ వెళ్తున్న బళ్ళల్లో ఒక ఎత్తైన బండి మీద గుహచంద్రుడనే ఇంకో వణికుమారుడు నుంచునున్నాడు. వాడు చూసి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఈ అమ్మాయికి పడిపోయాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. చాలా దిగులుగా ఉన్నాడు, అన్నం తింటలేదు సరిగ్గా, ఏమిటి అని. ఆ రోజుల్లో ఈ మన్మథావస్థకి చాలా పెద్దపీట వేసేవాళ్ళు. వయసు వచ్చిన పిల్లలు మూడ్ ఆఫ్గా ఉన్నారంటే ఎవరో అమ్మాయి కోసం అని తెలుసుకునేవాళ్ళు పాపం. వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కనుక్కున్నాడు. వాళ్ళ నాన్న ఏమిట్రా నువ్వు ఎవరిని చూసి వ్యామోహపడ్డావు, పోనీ అదేదో వ్యవహారం చూద్దాం, ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకోవద్దన్నాడు. అయితే నేను వెళ్తుండగా ఈ ధర్మగుప్తుడు గారి ఇంట్లో వాకిట్లో మేడ మీద ఒక పిల్లని చూశానన్నాడు. పిల్లని చూశాననగానే ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చూసానంటే చెలికత్తె కాదు, చక్కగా అలంకారం చేసుకుంది, చాలా అందగత్తే, ఆ పిల్లని నాకు తెచ్చి పెళ్లి చేయమన్నాడు. ఈయన ఏం చేశాడు, కబురు చేశాడు. మా ఇంట్లో మాకు పిల్లలు లేరు, అసలు మా పిల్లలే లేరన్నాడు ఈయన. వాళ్ళు కబురు చేశారు, వీళ్ళేమో మా పిల్లలు లేదన్నారు. అన్నయ్యేసరికల్లా ఆశ్చర్యం, లేని పిల్లని ఎలా చూస్తాడు మావాడు. అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ గుహచంద్రుడి వాళ్ళ నాన్న, నా కుమారుడు ఒక పిల్లని చూశాడు వాళ్ళ ఇంట్లో, మరి అతనేమో లేదంటున్నాడండి, పిల్లాడికి ఆరోగ్యం పాడైపోతుంది, చాలా పెద్ద వ్యాపారం చూసుకునే పిల్లాడు, మరి ఆ పిల్లని మా వాడికి ఇప్పించవలసింది అని. రాజుగారికి ఏంటంటే డబ్బులు అప్పిచ్చేవాళ్ళు వణిక్కులు. ఆ రోజుల్లో
రాజుకి పెట్టుబడి వ్యాపారస్తుల దగ్గర నుంచే వస్తుంది. ఈయన కాదనుకోలేక ఈ ధర్మగుప్తుని కేకేసి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ ముందు చూపించు, వీడికి చూస్తాడు. అందరూ చెలికత్తలంతా వచ్చి నుంచున్నారు. ఎవరూ కాదు. ఆయన భార్యను కూడా రప్పించాడు. కాదు, ఇంట్లో ఇంకా స్త్రీలు లేరా అంటే లేరన్నాడు. నేను 100% చూశానంటాడు పిల్లాడు. అక్కడి నుంచి ఆయన ఆ గుహచంద్రుడి తండ్రి చాలా బతిమలాడాడు. నా పిల్లాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు, వాడు కోరుకున్న పిల్ల దక్కపోతే వాడు బతకడు, ఈ మన్మథావస్థకి వాడికి ఏదైనా జ్వరం వచ్చేసి అనారోగ్యం వచ్చేస్తే నేనేమైపోవాలి, ఒక్కగానొక్క పిల్లాడు, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, నా పిల్లాడిని కాపాడు. చుట్టుపక్కలంతా ఇతన్ని తిట్టారు, ఏదో చేస్తున్నావు, మీ ఇంట్లో ఉన్న పిల్లని చూపించకుండా చేస్తావా అని. ఈయనకి చుట్టుపక్కల పరుగు పోయేలాగా ఉంది. బోల్డ్ వ్యాపారం, చాలా కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి, పనివాళ్ళు, వీళ్ళందరికీ తిండి తిప్పలు కావాలా, నిన్ను వేలేస్తామనేసారు వాళ్ళు. ఇంకేం చేయలేక కూతుర్ని బతిమలాడాడమ్మా, ఎట్టాగొట్టా పిల్లకి పెళ్లి చేయాలి, మరి నీకు తప్పదు, ఇంత మటుకు వచ్చేసింది, వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు బయటికి రాకుండా ఉంటే సరిపోయేది, నేనేం చేయను అన్నాడు. అరే సగల సమప్రబంది, సరే కాపురం మాత్రం చేయను, కావాలంటే పెళ్లి చేసుకో, పెళ్ళైతే చేసుకుంటా, కాపురం కుదరదు, దానికి ఒప్పుకుంటే చేసుకోమని. ముందు అసలు ఆ పిల్లని చూస్తే చాలంటున్నాడు వీడు, కంటతో చూసినా చాలంటున్నాడు. అక్కడి నుంచి ఈయన మెల్లిగా మా పిల్ల ఏదో వ్రతంలో ఉందండి, అందుకని అది పుట్టినప్పటి నుంచి నేను ఎవరికి చూపించలేదు, మరి పిల్ల కాపురానికి వడంబడదు, కావాలంటే మీ వాడిని పెళ్లి చేసుకోమనండి, పెళ్ళాన్ని చూసుకుంటూ కాలక్షేపం చేయాలి అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే ఒప్పుకున్నారు. ముందు పిల్లాడు బతకాలి కదా, అదే ఒప్పుకుంటుంది. ఆడపిల్ల కాపురం వద్దంటే ఇవాళ వద్దంటే రేపు వద్దంటుంది ఏమిటి, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. అలా అని భావించారు. భావించిన తర్వాత ఏమైంది, సరేనని తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చారు. తాంబూలాలు పుచ్చుకున్నారు, వివాహం అయింది. పిల్లని బయట నుంచి వాళ్ళ ఇంటికి దింపాక తండ్రిని అడిగింది, అయ్యా తండ్రి, నేను చెప్పిన సంగతి వీరికి చెప్పావా అని. చెప్పానమ్మా చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారంటే ఆవిడ అంది. వేలు చూపించింది మామగారికి. ఆ వేలు చూసేసరికి భయం, ఉన్నట్టుండి ఒక భయం వచ్చేసింది ఆయనకి. నాతోటి వీడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే వాడిని చంపేస్తానన్న అర్థము ఈ వేల్లో ఆయనకు కనపడింది. ఏమీ అనలా, మొహం బిగించి వేలు చూపించింది, తర్జని చూపించింది అని రాస్తారు కథలో. ఆ వేలుకి భయం వేసేసింది ఆయనకి. అక్కడి నుంచి పిల్లకి కొడుకు చెప్పాడు, ఒరే నాయన, ఇది ఎవరితో మహామారిలాగా ఉంది, నువ్వేమో దాన్ని చూసి మనసుపడ్డావు, నువ్వు చచ్చిపోతావని నేను దాని ఇచ్చి పెళ్లి చేశాము, నువ్వు మాత్రం దాని జోలికి వెళ్ళకు, అది ఇంట్లో ఉంటుంది నీతో పాటు, ఇంకోతను ఎవరితో నేను చూసుకుందు కానీ దాన్ని ఏం చెయ్యొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఏం చేయాలి, మహామారిగా భావించాడు ఆయన. ఆ వేలు చూపించిన లక్షణమే భయపెట్టేసింది అనమాట. సరే ఇంకేం చేస్తాడు వీడు, చేయగలిగేది ఏమీ లేదు. ఆవిడని చూస్తేనే అలాగే ఊపిరి వదులుతూ మెల్లిగా ఇంట్లో బ్రాహ్మణ భోజనాలు అవి చేసేవాడు, బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాడు. ఈ అమ్మాయి వచ్చి తాంబూలం ఇచ్చేది. ఇలాగే జరిగేది. కాపురం లేదు, పాడు లేదు, చచ్చినా వాడు అమ్మాయి జోలికి వెళ్ళేవాడు కాదు. ఆవిడ తన గదిలోంచి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చేది, అటు ఇటు తిరిగేది, మడిపోయేది లోపలికి. ఓకే, అవి వచ్చిన కాసేపు ఆవిడకేసి అటు ఇటు చూస్తూ ఉండేవాడు తలకాయ తిప్పి, అంతే. కొట్టి చూపు తప్పిస్తే అతను అమ్మాయి జోలికే వెళ్ళాల. అయితే ఒకనాడు ఏమైంది, బోల్డంతమంది బ్రాహ్మలు వచ్చారు. ఆ వచ్చిన బ్రాహ్మణుల్లో ఒక ముసలాయన ఒక ఆయన ఉన్నాడు. ఈ అమ్మాయి తాంబూలాలు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆ జగదేక సుందరిలాగా ఉన్న సోమప్రభను చూసి, ఈమె ఏమవుతుందైనా నీకు అని అడిగాడు. నా భార్యనండి అన్నాడు. అనేసరికల్లా సరే సాయంకాలం నేను ఇంకో పూట ఉంటాను నాయన ఇక్కడ అని చెప్పాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈయన కుర్రాన్ని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నిజం చెప్పు, నిజంగా ఈ అమ్మాయి నీ భార్యేనా అన్నాడు. వివాహం అయితే చేసుకున్నానండి, ఈమెతో నాకు సంబంధం లేదు, మరి ఇలా జరిగింది, వాళ్ళ ఇంట్లో కనపడింది, ఈ కథ అంతా చెప్పాడు. నీ భార్య దగ్గర ఒక మహారహస్యం ఉంది, అది నీకు చెప్పాలోయ్ అన్నాడు. అని ఆయన ఏం చేశాడంటే ఒక మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రం పునశ్చరణ చేస్తూ ఉండు, నీ భార్య రహస్యం నీకు చెప్తానన్నాడు. ఇవి మధ్యాహ్నం భోజనాలైనా 3ంటికి జరిగింది. 3ంటి నుంచి పునశ్చరణ ప్రారంభించాడు. రాత్రి చీకటి పడ్డాక ఈయన ఏం చేశాడు, ఈ కుర్రాడితోటి ఆ మంత్రం పునశ్చరణ చేయించాడు కదా జపం, ఆ జపాన్ని హోమం చేయించాడు. హోమం చేయించేసరికల్లా అగ్నిహోత్రుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అని వస్తే ఏమన్నారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ బ్రాహ్మడు అన్నాడు, అగ్నిహోత్రుడిని ఆరాధించు, రేపు ఉదయం ఈయనకి భోజనం పెట్టు, మనతో పాటే ఉంటాడని అగ్నిహోత్రుడిని ఇంట్లోనే ఉంచుకున్నారు. అగ్ని మానవ రూపంలో వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఓకే, మర్నాడు ఉదయం భోజనం చేశాడు, అందరు బ్రాహ్మణులతో పాటు తాంబూలం పుచ్చుకున్నాడు, అక్కడే ఉన్నాడు. చీకటి పడింది, రాత్రి అయింది. రాత్రి అవ్వగానే ఈయన అన్నాడు,
మళ్ళీ అని మంత్రం మళ్ళీ పునశ్చరణ చేయి, నీకు రహస్యం చెప్తానని అతను ఆ మంత్రం పునశ్చరణ చేసేసరికల్లా ఒక దాన్ని ఏమంటారంటే మోహక మంత్రం అనే ఒక మంత్రంతో తను ఆ అబ్బాయి ఇద్దరు 2 తుమ్మెదల్లాగా మారిపోయేలాగా చేశాడు ఆ ముసలి బ్రాహ్మడు. అర్ధరాత్రి బాగా రాత్రి అయిపోయింది, 10 అయితే ఆ రోజుల్లో అర్ధరాత్రి కిందే లెక్క. 10ంటికి ఎక్కడొక్కడ జనం అంతా సర్దుకున్నారు. సోమప్రభ ఇంట్లో నుంచి బయలుదేరింది చీకటి మాటన. ఆ అగ్ని ఇంట్లో ఉండటం వల్ల మానవ రూపంలో ఉన్నాడు కదా, ఆమె తనని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో తెలుసుకోలేకపోయింది. నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వెనకాలే ఈ తుమ్మెదల రూపంలో ఉన్న ఈ బ్రాహ్మడు, మన ఈ కుర్రాడు గోచంద్రుడు ఇద్దరు వెళ్ళారు. వెళ్తే ఇప్పుడు అలా వెళ్ళి ఒక పెద్ద శ్మశానంలోకి వెళ్ళింది. అక్కడ పెద్ద వటవృక్షం, దాని కింద పోళ్ళంతమంది శాకిని ఢాకిని గణాలు ఉన్నాయి. ఒక మహాసౌందర్యవతే ఒక ఆవిడ వీణ వాయించుకుంటుంది. ఈవిడ పోయి ఆవిడ పక్కలో కూర్చుంది. ఎట్లా ఉందంటే పైన చంద్రుడు, కింద 2 చందమామలు ఉన్నట్టున్నారు. చూస్తూ ఉన్నాడు వీడు ఆ భ్రమర రూపంలో. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్క చెల్లి. ఏమని, మా ఇంటికి ఎవరో ఒక బ్రాహ్మడు వచ్చాడు, మరి ఆయన అగ్నిహోత్రంలాగా ఉన్నాడు, నాకు భయం వేసింది, నా భర్తకి తెలిసిపోతుందేమో, ఇంకా ఈ శాపావసానం అయ్యేదాకా ఇంకా ఎంతకాలం ఈ కథ నడపాలో అని మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసి ఏదో చక్కగా తాగారు, తిన్నారు. ఆవిడ ఇక్కడ ఇంట్లో ఏం తింటోందో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ ఏం తిందో తాగదు. ఓహో. తిండంతా రాత్రిపూటే.